నమస్కారం. అందరికీ నా జై భీములు. ఈనాటి సభాధ్యక్షులు సుప్రసిద్ధ కవి విమర్శకులు నా సోదరులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీనులైన పెద్దలకు, మీడియా పర్సన్స్కి, ముఖ్యంగా సుభద్రక్క స్నేహితులకు అందరికీ నా జై భీములు. ఈ సభ ఇందాక మా జిలకర అన్న చెప్పినట్టుగానే సచివాలయం మిత్రులు ఎక్కువ ఉన్నారు. లక్ష్మి గారు, విజయ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఈ సభ కూడా ఒక సాహిత్య సచివాలయం లాగా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆ సచివాలయంలో అధిపతులు మాత్రం దళిత బహుజనులే, దళిత మాదిగ స్త్రీలే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక చారిత్రాత్మక సందర్భంలో ఈ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణి చాలా గొప్ప ప్రయోగము. ఆంధ్రీ లాంటి ప్రయోగాలు మనకి ఉన్నాయి. ఆ శీర్షిక కూడా తాత్వికంగా ఉంది. అంటే పుస్తకంలో ఉన్న భావజాలానికి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక తాత్విక పరమైన శీర్షిక ఉండాలి. అదొక కళ, అదొక కళాతత్వం శీర్షిక కూడా. కాబట్టి తాను మొత్తం ఈ ఉద్యమాలని, తెలంగాణ ఉద్యమాన్ని, దళిత మాదిగ దండోరా, అలాగే స్త్రీవాద ఉద్యమాలని స్త్రీత్వీకరిస్తుంది. కవిత్వీకరించడం లాగా స్త్రీత్వీకరించడం అనొచ్చు. అంటే స్త్రీ కోణంలోంచి మొత్తం సమాజాన్ని పునర్మూల్యాంకనం చేస్తుంది. సాహిత్యాన్ని, ఉద్యమాలను, సాంస్కృతిక పరిస్థితులను. కాబట్టి తాను చెప్పాలనుకున్న ఆ కోణాన్ని స్పష్టంగా, తాత్వికంగా, ప్రతీకాత్మకంగా శీర్షికలో కనబడాలనే ఉద్దేశంతో చాలా ఔచితీయవంతమైన శీర్షిక తెలంగాణి. ముఖ్యంగా తాను సుభద్రక్క ఇతర కవితా సంపుట్లు కూడా చూస్తే అవి కూడా అయ్యయ్యో దమ్మక్క, అలాగే రాయక్క మాన్యం, ఇవి కూడా స్త్రీ కోణంలోంచే శీర్షికలు ఎక్కువగా ఉన్నాయి. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నాడు గురజాడ. అది గొప్ప మాట. ఇవాళ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో అంటరాని స్త్రీ ఇవాళ సమకాలీన చరిత్రను, సాహిత్యాన్ని పునర్లిఖిస్తుంది. దానికి సాక్ష్యం ఈ తెలంగాణి అనేటువంటి ఈ గొప్ప కైతల దొంతులు. దీంట్లో తాను గ్లోబ్ అమ్మ, చాలా ప్రయోగాలు కూడా, నేను ఒక 25 అమ్మలను లిస్ట్ అవుట్ చేశాను. అంటే కావాలని ప్రయోగాలు చేసింది. గ్లోబ్ అమ్మ, ఎండోడు అంటది, ఎండమ్మ అనదు. మిన్నోడు అంటది, మిన్నమ్మ అనదు. కొండోడు అంటది, కొండమ్మ అనదు. కొన్ని చోట్ల ఆవాచకాలు వాడింది, పుల్లింగాలను వాడింది. గ్లోబ్ అమ్మ, శమటమ్మ, చాలా గొప్ప పదం. అంటే మాత్రారాధన అని మనకు ఒక సంప్రదాయం ఉంది. అది ఆధ్యాత్మిక కోణంలో ములుగు పాపయ్య రాజ్యం లాంటి వాళ్ళు మాత్రారాధనతో రాశాడు. ఆ మాత్రారాధన కాదు ఇది. ఇవాళ మనం అనుకునేటువంటి ఈ సామాజిక కోణంలోంచి చూసేటువంటి ఒక అద్వితీయమైనటువంటి మాత్రారాధన సుభద్రక్క కవిత్వంలో ఆద్యంతం పరిమళిస్తూ ఉంటుంది. అందుకనే సజీవత్వం ఈ తెలంగాణి కవితల్లో మనకు కనబడుతుంది. అండర్ కరెంట్గా మాత్రారాధన ఉంటుంది. అందుకనే వాడమ్మ, మనం విన్నాం వాడమ్మ, భూమి, నేలమ్మ అన్నాం, కానీ భూమమ్మ, వాడమ్మ, తెలుగమ్మ, భాషను కూడా తెలుగమ్మ అన్నది. అలాగే గబ్బిలం అంటాం, గబ్బిలమ్మ అన్నది. గబ్బిలాని స్త్రీవాచకంలో జాషువా చెప్పిన గబ్బిలమ్మ, నీలమ్మ, నల్లమ్మ, ముఖ్యంగా కైతమ్మ. కవిత్వాన్ని కూడా అమ్మలాగే చూసింది. కవిత్వాన్ని కూడా అమ్మతనంతో అర్థం చేసుకుంది. కైతమ్మ, పని పాటలు అంటాం మనం, కానీ పని పాటమ్మ రెండింటిని ఏక సమాసం చేసింది. గొప్ప మాట. పని పాట ఇవాళ సాహిత్యానికి కీలకం. మేము సంస్కృత కళాశాలలో చేరేటప్పుడు సంగీతం అభి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని చెబితే, అట్నా సార్ అంటే సాహిత్యము, సంగీతము సరస్వతీదేవి యొక్క 2 గుండెల్లోంచి పొంగి పొర్లాయి అని చెప్తే, అట్నా సార్ అని దండం పెట్టుకున్నాం మేము.
కానీ తర్వాత అర్థమైంది సాహిత్యానికి, సంగీతానికి, సరస్వతీదేవికి సంబంధం లేదు, అదొక విశ్వాసం మాత్రమే, నమ్మకం మాత్రమే, నిజం కాదు. విశ్వాసాన్ని గౌరవిస్తే మీరు గౌరవించండి, నమ్మకాన్ని తెలుసుకోండి. సమస్త సాహిత్యము, సంగీతము పని పాటల్లోంచి వచ్చింది. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే పొలాల్లో పనిచేసే ఎల్లయ్య, ఎల్లమ్మ గుండె గొంతుల్లోంచి సమస్త సాహిత్యం పురుడుపోసుకుంది. అందుకనే పని పాటమ్మ, అమ్మ ఆదికవి ఎవరంటే మా అమ్మే ఆదికవి. ఎవరికి వాళ్ళమ్మ, దళిత తల్లే ఆదికవి. కాబట్టి అలా చెరువమ్మ, పని, ఇలా గొప్ప అమ్మతనంతో ఈ పుస్తకాన్ని అక్క రాసింది. ఇవాళ అక్షానికి దూరం చేయబడినటువంటి వారు అక్షానికి దిక్కయ్యారు. ఎవరైతే తరతరాలుగా అక్షరానికి దూరం చేయబడ్డ జాతి ఉన్నదో వాళ్ళే ఇవాళ అక్షరానికి దిక్కయ్యారు. అక్షరం కులం తక్కువోడి పక్కలో కులుగుతుంది అన్నాడు ప్రసాదమూర్తి. ఇవాళ అన్ని విశ్వవిద్యాలయాలు, అంటే మనకు 2 రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు, భారతదేశంలో ఉన్న మిగతా విశ్వవిద్యాలయాలు చూసుకుంటే ఆ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాధిపతులు అందరూ దళిత, గిరిజన, బహుజనులే. మీరు చూసుకోండి లిస్టు. అంటే భూమి గుండ్రంగా తిరిగి అక్కడికి వచ్చింది. యూనివర్సిటీల్లో అక్క చెప్పింది, యూనివర్సిటీలు అనేవి కూనీ యూనివర్సిటీ లాగా అయిపోయాయి. మాకు ఒక బాణాలు, రామబాణాల్లాగా యూనివర్సిటీలు అయిపోయాయి, ఇవాళ యూనివర్సిటీలు మారిపోయాయి అని రోహిత్ వేముల నేపథ్యంలో చెప్పింది. ఇవాళ ఆ యూనివర్సిటీల్లో తెలుగు శాఖను బతికిస్తున్నది, తెలుగు సాహిత్యాన్ని ఇవాళ కీలకంగా శాసిస్తున్నది దళిత, బహుజన బిడ్డలే అనేది చాలా కీలకం. అది ఈ పుస్తకం దానికి సజీవ సాక్ష్యంగా సుభద్రక్క పుస్తకాన్ని చెప్పుకోవచ్చు. శివసాగర్ చాలా స్పష్టంగా చెప్పాడు, తెలుగు సాహిత్యంలో కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే సత్తా నా జాతి ప్రజలకే ఉంటుంది అని చెప్పాడు శివసాగర్. ఇవాళ సుభద్రక్క సమర్థవంతంగా ఆ ఖాళీలను తన సృజన ద్వారా, అక్క నిత్య సృజన చైతన్యశీలి, నిత్యం రాస్తూ ఉంటుంది, 1000 చేతులతో రాస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇందాక మా జీలకర్ర చెప్పాడు. కాబట్టి అలా ఇవాళ ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక బహుముఖీన ప్రజ్ఞాశాలి దళిత సాహితీ, మాదిగ కవులు కానీ, కవయిత్రులు కానీ, వాళ్ళు వజ్రం లాంటి వాళ్ళు, వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్టుగా కవిత్వము రాస్తారు, అంతే బాగా కథలు రాస్తుంది అక్క, అంతే బాగా వ్యాసం రాస్తుంది, అంతే బాగా ఉపన్యాసం చెప్తుంది, అలాగే అంతే బాగా అనువాదం చేస్తుంది. ఇలా బహుముఖీన సృజన ప్రక్రియలను ఏకోన్ముఖంగా రాయటం సుభద్రక్కకి సాధ్యమైంది. దానికి కారణం వచ్చిన నేపథ్యం, ఓరుగల్లు, ఆ ఓరుగల్లు పోరుబాట, అక్కడ వాళ్ళ ఊరు, కనక వీర అమ్మ, అలాగే నరసయ్య, ఆ నేపథ్యము, మాదిగ వృత్తిగతమైన మాదిగ కులం, అనేక వివక్షలు, అక్కడ ఉన్నటువంటి వామపక్ష ఉద్యమాల నేపథ్యము, తాను విద్యార్థి సంఘంలో చాలా కీలకంగా ఉండటము, 12 మందిలో తానొక్కతే చదువుకోవడము, అలా చదువుకునే క్రమంలో అనేక వివక్షలు ఎదుర్కొన్నది అక్క. ఇవాళ దళిత స్త్రీ కవిత్వము, ఇవాళ మాదిగ స్త్రీ కవిత్వము ఎందుకు సజీవంగా ఉంటుందంటే మాది కాబట్టి కాదు, ఏకకాలంలో అనేక వివక్షలు ఎదుర్కొంటుంది మాదిగ స్త్రీ. కులపరంగా, వర్గపరంగా, జెండర్ పరంగా, అలాగే ప్రాంతం పరంగా, ఇలా ఉల్లి పొరల్లాగా ఒక పొర కింద ఇంకొక పొర ఉంటుంది, ఒక వివక్ష మీద మరొక వివక్ష ఎక్కి ఉంటుంది, అలాగే ఒక గాయం పక్కనే మరొక గాయం ఉంటుంది. అది ప్రాంతము, కులము, వర్గము, జెండరు, పేదరి, ఇలా కావచ్చు. కాబట్టి ఈ వివక్షలన్నింటినీ ఎదుర్కొనే క్రమంలో సుభద్రక్కకి ఒక అద్భుతమైన సామాజిక దార్శనిక దృష్టి ఏర్పడింది. కె శ్రీనివాస్ గారే బహుశా పంచమవేదం ముందు మాటలో రాశారు. టోనీ మ్యారిసన్ అనే ఒక కవయిత్రికి ఎంత పీడన, వివక్ష ఆ రచయిత ఎదుర్కొంటాడో, ఆ పీడన, వివక్షే అతనికి ఒక వండర్ఫుల్ ల్యాండ్స్కేప్ అందిస్తుంది అని. అలా సుభద్రక్క ఇవాళ మన ముందు ఒక నిత్య చైతన్యశీలిగా ఉంది, ప్రామాణికమైన కవయిత్రిగా ఉంది. ఏది రాసినా, ఏది మాట్లాడినా, ఏ కథ రాసినా అనుభవాల నేపథ్యంలోంచి రాస్తుంది. అలాగే తాను ఒక కార్యకర్త, అంటే వరంగల్ నుంచి సచివాలయం దాకా, వరంగల్ నుంచి వామపక్ష ఉద్యమాల నుంచి
సచివాలయం దాకా, తెలంగాణ ఉద్యమాల దాకా అనేక ఉద్యమాల్లో, అనేక సామాజిక విముక్తి ఉద్యమాల్లో తాను మహిళగా చాలా క్రియాశీలకంగా పాల్గొంది. తాను ఒక ఉద్యమ కార్యకర్త, ఇది అండర్లైన్. ఒక ఉద్యమ యాక్టివిస్ట్ రాసిన కవిత్వానికి, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు రాసిన కవిత్వానికి చాలా పెద్ద తేడా ఉంటుంది. ఒక యాక్టివిస్ట్ రాస్తే, ఒక ఉద్యమకారిణి రాస్తే అది ఒక సోషల్ ఎపిక్ అవుతుంది, అది ఒక సామాజిక ఇతిహాసం అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ అనే పుస్తకము ఒక సామాజిక ఇతిహాసంగా నేను పేర్కొంటున్నాను. ఒక సోషల్ ఎపిక్ అంటాడు ఓంప్రకాష్ వాల్మీకి అనే హిందీ దళిత్ పోయిట్. మేము రాసిందే సోషల్ ఎపిక్. అంతకుముందు మా గురువుగారు కావ్య ఇతిహాసం ఇలాంటి వాడారు. అవి ఆ పరిమితులు ఉన్నాయి. కానీ ఇవాళ ప్రతి మాదిగ, దళిత, అంటరాని కులాల స్త్రీలు రాస్తున్నటువంటి సాహిత్యము, వాళ్ళ జీవన అడుగు జాడలు, ప్రతి అక్షరము కూడా ఒక సోషల్ ఎపిక్గా ఉంటుంది. కాబట్టి అందువల్ల ఇది మనకి చాలా ప్రామాణికంగా మన గుండెలు తడుముతున్నట్లుగా ఉంటుంది. దీంట్లో అక్క ఊరందరిలాగా మాట్లాడు. తను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వైలక్షణ్యం ఉంటుంది చూపులోనే. ఆ వైలక్షణ్యం ఎలా వచ్చింది? అది ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసమా? కాదు, అది ఉద్యమాల నేపథ్యం వల్లనే ఆ వైలక్షణ్యం వచ్చింది. తాను విద్యార్థి ఉద్యమాలు, దళిత ఉద్యమము, యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమము, మాదిగ దండోరా ఉద్యమము, స్త్రీవాద ఉద్యమము, దళిత స్త్రీ ఉద్యమాలు, ఈ ఉద్యమాల్లో తాను నాయకత్వం వహించింది, కార్యకర్తగా ఉంది. నాయకురాలుగా, కార్యకర్తగా మారుతూ ఉంది. నాయకురాల్లాగే తిష్ట వేసుకొని కూర్చోలేదు. అది సుభద్రక్క కవిత్వానికి గొప్ప ప్రాతిపదిక అయిందని నేను భావిస్తున్నాను. అందుకనే తాను ఇవాళ అంబేద్కర్ ఆనవాళ్లను కాపాడుకోవాలి. నంబర్ 1, ఇవాళ సాంఘిక ఉగ్రవాదము, ఒకవైపు ఆర్థిక తీవ్రవాదము, ఒకవైపు ఫ్యాసిజము, ఒకవైపు మతోన్మాదము, ఇవన్నీ ఒకేసారి 1000 చారలుగా బుసలు కొడుతున్నప్పుడు, 1000 కోరలతో బుసలు కొడుతున్నప్పుడు ఇవాళ అంబేద్కర్ ఆనవాళ్లను బతికించుకోవాలి. అలాగే మానవత్వపు మరులు జల్లిన బౌద్ధాన్ని బతకనివ్వాలి. ఇది ఫలశ్రుతి ఈ పుస్తకానికి. అంబేద్కర్ అడుగుజాడల్ని కాపాడుకోవాలి, మానవత్వపు మరులు జల్లిన బౌద్ధాన్ని బతకనివ్వాలి, మనిషి నెత్తిట చెమటను తినమరిగిన కుల పర్వతాలు కూలిపోవాలి. ఇది ఈ పుస్తకం యొక్క ఆత్మ. మనిషి నెత్తురను, చెమటను తినమరిగిన కుల పర్వతాలు కూలిపోవాలి, బౌద్ధం బతకనివ్వాలి, ఈ పీడకు పాడగట్టాలి. డైరెక్ట్గా తన మాట, తాను డిక్షన్ కూడా తాను అర్బనైజ్ కాల. హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయంలో గెస్టెడ్ ఆఫీసర్గా, అడిషనల్ సెక్రటరీగా ఉన్న ఈ అడిషనల్ సెక్రటరీకి ఒక జ్ఞానం ఉంది. కానీ వరంగల్ దగ్గర వాళ్ళ గ్రామంలో పుట్టిన ఒక కనకవ్వ లేదా నరసయ్య బిడ్డకు ఒక గాయం ఉంది. ఈ అడిషనల్ సెక్రటరీకి, ఈ MA తెలుగు చదివినటువంటి ఈ సాహితీవేత్తకు, ఈ జ్ఞానానికి తాను వరంగల్లో మాదిగ బిడ్డగా ఉన్న గాయాన్ని, ఆ జ్ఞానం ఈ గాయంతో పుటం పెట్టుకోవడం వల్ల అద్భుతమైనటువంటి సాహిత్యం మన ముందు ఉన్నది. అందుకనే అతను, ఆ అక్క చాలా విలక్షణంగా మాట్లాడుతుంది. కాంశీరామ్ ఓట్లు మావి, సీట్లు మీవా అనే ఒక నినాదం యుగ నినాదం అయింది. మావి ఓట్లు, సీట్లు మీవా. దాన్ని సుభద్రక్క పూర్వపక్షం చేసింది, అది ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఓట్లు మహిళలయ్యి, సీట్లు మగోళ్ళయా? డైరెక్ట్ అటాక్, బాణం లాగా ఉంటుంది. బహుశా షాజహాన్ రాసింది. డైరెక్ట్గా దూసుకుపోయినట్టు బాణం. ముదముగ సత్కవి కావ్యం అదురుగా విలుకాని పట్టి అమ్మును పర హృద్భితమై, విలుకాడి బాణం ఎదుటి శత్రువు గుండెల్లో గుచ్చుకున్నట్లుగా డైరెక్ట్గా అటాక్ అక్క దాంట్లో మనకి కనబడుతుంది. ఓట్లు మావి, సీట్లు మీవా అని కాంశీరామ్ అంటే, ఓట్లు మహిళలవి, సీట్లు మగోళ్ళయా? కాదు అని చెప్తుంది. అలాగే రైతు బంధు, దళిత బంధు ఇవేనా? మహిళా బంధు మతిలకు రాదా? మళ్ళీ ఒక వైలక్షణ్యం, డైరెక్ట్గా అటాకేక. తాను ఆఫీసర్ అయినా, తాను అడిషనల్ సెక్రటరీ అయినా, పరిమితులున్నా సరే కవయిత్రి సుభద్ర బయటకు వస్తుంది, అడిషనల్ సెక్రటరీ బయటికి రాదు. ఇది కీలకం. అడిషనల్ సెక్రటరీకి, కవయిత్రి సుభద్రకి ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో సుభద్రక్క కనకవ్వ కూతురు పక్కనే నిలబడింది. సచివాలయంలో అడిషనల్ సెక్రటరీగా ఉండలేదు. అందుకే ఈ కవిత్వం బతుకుతుంది, కాలంతో పోటీ పడుతుంది. అలా ఈ బంగారు తెలంగాణ, ఎండి తెలంగాణ ఏందిరా,
బంగారం మింగుతామా, ఎండి వండక తింటామా? బాధిత బాంచులకు బతుకునిచ్చే మెతుకు కావాలి బిడ్డ, కరువును కాటికి తోలే భాగ్యాల తెలంగాణ కావాలి అని ఇంకొక ప్రత్యామ్నాయ ప్రాతిపదికని మన ముందుకు తీసుకొస్తుంది. అంటే స్థిరీకరించబడిన భావాన్ని, స్థిరీకరించబడిన ప్రాతిపదికని దగ్ధం చేసి పక్కకు నెట్టి పునర్నిర్వచించటం, మరొక ప్రత్యామ్నాయ తాత్విక ప్రాతిపదికను ముందుకు తీసుకురావటం అనేది సుభద్ర కవిత్వంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఇవాళ అందుకని అక్క ఆ మూలాల్ని కాపాడుకుంటూ ఉంది. హైదరాబాదులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కృపాకర్ అన్న ఇద్దరున్నా, వరంగల్లో వాళ్ళ ఊరు దామరంచపల్లి బిడ్డగానే ఉంది అక్క. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు చలువురాతి మేడల్లోకి వెళితే వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు, వెళ్ళేటప్పుడు మీరుంటున్న పూరి గుడిసెకు నిప్పు పెట్టి వెళ్ళొద్దు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పూరి గుడిసె భాష, ఆ గాయాల భాష, ఆ పిల్లను గ్రోవి గాయాలే పిల్లను గ్రోవికి స్వరమాతృకలు. కాబట్టి ఆ భాష అక్కలో చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో మనకి తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఈ 10 ఏళ్ల అంటే 2010 నుంచి 2024 వరకు ఉన్నటువంటి అనేక సామాజిక ఉద్యమాల స్పందనలు, దానికి అక్క ఒక తన కోణంలోంచి, మాదిగ స్త్రీ కోణంలోంచి భాష్యం చెప్పటం దీంట్లో మనకు కనబడుతుంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమము, అలాగే తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని అణగారిన వర్గాల కోణంలోంచి స్థిరీకరిస్తుంది. ఇది తెలంగాణ కల్చరు, తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రాభవాలు గొప్పవే. మనందరికీ సాయుధ పోరాటం దగ్గర నుంచి మొన్న తెలంగాణ వరకు తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రాభవాలను కవిత్వంలో రాసిపోశారు కవులు. చాలా గొప్పది అది. ఆ కల్చరల్ మూమెంట్ కావాలి. కానీ ఈ సాంస్కృతిక ఔన్నత్యానికి మూలం అణగారిన బిడ్డలే అని అండర్లైన్ చేసింది అక్క. ఇది చాలా కీలకం. మనందరికీ తెలుసు సాంస్కృతిక మూలాలు ఎవరో మనందరికీ తెలుసు శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు. అలాగే తెలంగాణ విముక్తి ఆకాంక్ష, హైదరాబాద్ సౌందర్యము, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, ఈ హైదరాబాద్ నగరానికి మా చెమట, మా తాతమ్మల చెమట, మా తాతయ్యల నెత్తురు ఈ హైదరాబాద్ నగర సౌందర్యంలో ఇంకిపోయింది అంటుంది సుభద్రక్క. ఇలాంటి ఒక తాత్విక, చారిత్రాత్మక, నిర్మాణాత్మక, ఉద్యమైక ప్రతిపాదనలు దీంట్లో మనకి చాలా కోణాలు ఉంటాయి. అలాగే మిలియన్ మార్చ్ కూడా, మిలియన్ మార్చ్ ఓ బిడ్డలారా, మిమ్మల్ని మా ఇంటికి వచ్చి నన్ను హత్తుకోవాలి, మిమ్మల్ని అందరినీ హత్తుకోవాలనిపిస్తుంది నా బిడ్డలారా, గొప్ప పని చేశారు అని ప్రతి పోయంలో ఒక సాలీలాక్ పోయిటిక్ టెక్నిక్ ఉంటుంది. అంటే కవయిత్రి ఒక ఏకపాత్రాభినయంలాగా ఎదుటి పాఠకులతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అలా మిలియన్ మార్చి సంఘటన, మిలియన్ మార్చులారే మీరు గొప్ప పని చేశారు, కానీ మీరు ఆ జాషువాని, ఆ పోతులూరు వీరబ్రహ్మాన్ని, ఆ మొల్లని మీరు టచ్ కూడా చేయలేదు అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది. అంటే ప్రతిదాన్ని డైరెక్ట్గా ఆహ్వానించదు, ఆహ్వానించేది ఆహ్వానిస్తుంది, తిరస్కరిస్తుంది, అభినందించేది అభినందిస్తుంది, మొత్తంగా దేన్ని ఆమోదించదు సుభద్రక్క. కవి యొక్క నైజం కూడా అదే. అలా లక్ష్మీపేట కావచ్చు, మాదిగ సఫాయి చీపురు కట్టల గురించి, సఫాయి తట్టల గురించి, పాకి పనిచేసేటువంటి అయ్యయ్యో దమ్మక్కలో కూడా హైదరాబాదులో అర్ధరాత్రి అందరూ నిద్రపోతుంటే మేల్కొనే సఫాయి పాకి స్త్రీల గుండె వెతల్ని కవిత్వీకరించింది. చూపు చాలా వైవిధ్యంగా ఉంటుంది. మన చూపు ఒకవైపు ఉంటుంది, కవయిత్రి చూపు ఒకవైపు ఉంటుంది. అలాగే లక్ష్మీపేట కావచ్చు, జెండర్ వివక్ష, లైంగిక దాడులు, ఛత్తీస్గఢ్లో దళిత బహుజన మహిళల కుటుంబ నియంత్రణ ఆ గొడవలు, అమృతోత్సవాలు, తెలంగాణ అంతా అమృతోత్సవాలు జరుపుకుంటుంది. స్వాతంత్రం వచ్చి నాళ్ళయింది. ఆ అమృతోత్సవాల్ని మళ్ళీ అక్క స్వాతంత్రం చిటారి కొమ్మన మిఠాయి పట్లం లాగా ఉంది, స్వాతంత్రం నేలకు దిగిన నెలవంకలాగా ఉండాలి అని చెప్తుంది. స్వాతంత్రం మా కళాశాలలో జెండా ఎగరేసి స్వీట్లు పంచేటప్పుడు బాగా పొడవున్నవాడు స్వీట్లన్నీ దోపకెళ్తాడు, బాగా బలహీనవాడు ఏ స్వీటు రాదు. ఆ టైం స్వాతంత్రం. అది అక్క చాలా స్పష్టంగా ఆ మాట చెప్పింది. బుడిగజంగం టేకు లక్ష్మి ఆ బాధ లైంగిక వివక్ష గురించి మాట్లాడింది.
అలాగే అసలు వద్దే వద్దు, ఈ ఫ్యాసిజం వద్దే వద్దు అనే చాలా ఇవాళ తాత్విక కాలుష్యాన్ని, ఇవాళ రాజ్యం దేశం మీద విసురుతున్నటువంటి ఒక కాలుష్య వలని పటాపంచలు చేసేటువంటి వద్దే వద్దు, అలాంటివి మాకు వద్దు, అవసరం లేదు అనే కవిత కూడా దీంట్లో ఉంటుంది. అలాగే మారెమ్మల శోకం గురించి, మారెమ్మలు, ఎల్లమ్మలు, నూకాలమ్మలు, పోలేరమ్మలు, వేళ్ల శోకం, వీళ్ళ సంస్కృతి, వీళ్ళు ఎలా గ్రామదేవతలు, ఈ గ్రామదేవతల్ని, ఈ గ్రామీణ ఆధ్యాత్మిక తత్వాన్ని ఎలా రాశారు, ఇవన్నీ కూడా దీంట్లో చెప్తుంది. అలాగే కరోనా వరకు కూడా, అలాగే ఆహారానికి అంటరాంతరం. నేను కవిత్వంలోకి వెళ్తే సమయం అవుతుంది, చాలామంది ఉన్నారు, సమయం లేదు మిత్రమా అన్నట్లే ఉంది. అల్పాక్షర రమణీయం యక్ కథయతి సకలు వాగ్మి అన్నారు మన వాళ్ళు. అలా ఆహారాన్ని కూడా మనుషులకు అంటరాంతరం చేశారు, పశువులకు కూడా, పక్షుల్ని కూడా కేటగరైజ్ చేశారు. ఫలానా పక్షి ఉత్తమమైనది, ఫలానా పక్షి నీచమైనది అని పక్షులను కూడా వాళ్ళొక శాస్త్రం, సంస్కృతంలో నేను 70 శ్లోకాలు ఏ గొప్ప పక్షులు, ఏవి నీచ పక్షులు వెతికా, నా దగ్గర డేటా ఉంది. అలా చేశారు. ఆహారానికి కూడా అంటరాంతనం అని చేసి, తినే ఆహారాన్ని కూడా దాన్ని ఎద్దుకోర, దాన్ని గోవుని ఎలా అందలం ఎక్కించుకుంటారు, అలాగే మమ్మల్ని దళిత స్త్రీలని, మాదిగ స్త్రీలని ఎలా తొక్కేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దీంట్లో అక్క చాలా స్పష్టంగా చెప్పింది. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. నేను చదువుకున్నా, అమ్మా ఏందబ్బా, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, దళిత బహుజనేభ్యః హతమస్తు సత్యం. ఇది గొడవంతా, ఇది ఇప్పుడంతా. అలా ఇవాళ లైంగిక దాడులు కావచ్చు, అలాగే చాలా స్మృతి కవితలు ఉన్నాయి. జాషువా మీద, జయశంకర్ మీద, రోహిత్ వేముల మీద, గద్దరన్న మీద, అలా ఒక స్మృతి కవితలు కూడా ఉన్నాయి. ఆ స్మృతి కవితలు కూడా జాషువాతో మాట్లాడుతున్నప్పుడు తాత, ఓ జాబిలి తాత, మా తాత అని అడ్రస్ చేస్తుంది బాగా. తాత గురించి చెప్పి తాత నీ నల్లపిట్ట ఒక్కసారైనా మా నైజాము రాజ్యానికి రాలేదు తాత అని మనవరాల్లాగా అడుగుతుంది. ఆ నల్లపిట్ట మా బతుకుల్లో ఒక్కసారైనా తొంగి చూడలేదు తాత అని 2 వాక్యాలని, తాత నీ వాక్యాల్ని మాకు అంటకుండా చేసిన వైతాళికుల్ని దగ్ధం చేస్తాను అని కూడా అక్క చెప్తుంది. అలా ఇవాళ ఈ దీంట్లో గొప్ప తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చిన అద్భుతమైన కవిత్వము. మట్టి చుట్టరికము అంటది, చాలా గొప్ప మాట అది. మట్టి చుట్టరికము అంటది, అది అక్క మాత్రమే అనగలదు. మట్టి చుట్టరికంతో ఉన్నటువంటి కవిత్వం ఇది. బోయి భీమన్న చాలా ఆసక్తికరమైన మాట చెప్పాడు, ఆ పెద్దగా విమర్శలు పట్టించుకోవాలా. ప్రతిభ మట్టి వంటిది, పాండిత్యం కార్ఖానా వంటిది. మట్టిని ఆశ్రయించిన రైతు కూలీలే నిజమైన సృష్టికర్తలు. ఎవరు ఈ దేశంలో సృజనకారులు అంటే ఎవరైతే మట్టిని ఆశ్రయించిన కూలీలు, రైతులు, బహుజనులు, వాళ్ళే సృష్టికర్తలు. ప్రతిభ మట్టి వంటిది, పాండిత్యం కార్ఖానా వంటిది. ఈ మట్టిని తొక్కేస్తూ కార్ఖానాని పోషించుకుంటూ పోయారు పండితులు, అందుకనే మౌలికత దెబ్బతిందా అన్నాడు. కార్ఖానాలు పోషించుకుంటారు పోయారు. అలా మట్టి చుట్టరికంతో చాలా అద్భుతమైనటువంటి కవిత్వం రాసింది అక్క. దీంట్లో తెలంగాణ, దీంట్లో మనకి గత 2 దశాబ్దాల్లో అద్భుతమైన తెలంగాణ నేపథ్యంలో గొప్ప కవిత్వం వచ్చింది. బహుశా భారతదేశంలోనే ఇంత అద్భుతమైనటువంటి ఉద్యమ చైతన్యాన్ని వాగ్దానం చేసిన కవిత్వము, సాహిత్యము, పాటలు అపారంగా వచ్చాయి. 30 ఏళ్ల లోపు వాళ్ళు గొప్ప కవిత్వం కూడా రాశారు. తెలంగాణ ఉద్యమమే వాళ్ళకి వ్యుత్పత్తి, అభ్యాసము ఉద్యమమే. జాతీయోద్యమంకైనా, జాతీయోద్యమ సాహిత్యానికి మతవాసనలు ఉంటాయి, కానీ తెలంగాణ ఉద్యమ కవిత్వానికి మట్టి వాసనలు ఉంటాయి. సుభద్రక్క కవిత్వంలో మట్టి వాసన చాలా స్పష్టంగా, దిక్కులన్నీ నా పక్కలకు వచ్చిన పండుగ తెలంగాణ ఆవిర్భావాన్ని, ఆ తెలంగాణ పండుగను తన కోణంలోంచి ఈస్థెటిక్స్ అన్నీ కూడా మాదిగా వృత్తిగతమైన, మాదిగా సాంస్కృతిక గతమైన ఆ కవి సమయాలని, ఆ పద సంపదని తీసుకుంటుంది. నిఘంటువుల జోలికి వెళ్ళదు. సందమామ నా కుండ సట్టిలో బడ్డ మాట, ఎంత హాయిగా ఉంటుంది. ఈ పండుగ ఎలా ఉందంటే చందమామ వచ్చి నా కుండ సట్టిలో పడ్డట్టుగా ఉంది అంతే. చందమామ నా కుండ సట్టిలో బడ్డ మాట, సుక్క పాపలు నా సంకెక్కిన సంబరం మాట. సుక్కలన్నీ వచ్చి నా సంకెక్కిన సంబరంలాగా ఉంది
ఈరోజు ఈ తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ వస్తే. దిక్కులన్నీ నా పక్కలకొచ్చిన పండుగ, ఎన్నెలమ్మలు నా దిగుట్లో దీపం పెట్టిన కోలాటాలు, కాముడు నా ఇంటి ముందట అలుకేసి అరుగిలికి ముగ్గులేసిన ముచ్చట. ఇలా తెలంగాణ దళిత మాదిగ సాంస్కృతిక ఈస్థెటిక్స్ని తో ప్రతి కవిత్వం కూడా ఉంటుంది. ఎందుకని భాష మొత్తం సుబ్బాచారి గారు చెప్పారు. అంటే వచ్చిన కవిత్వంలో పూర్తిగా తెలంగాణ డిక్షన్తో వచ్చినటువంటి బహుశా ఇదేను అని కూడా ఆయన చెప్పాడు. మనకి నిజామాబాద్లో కొంత మొదట 70వ దశకంలో ఉన్నారు, అంటే ఫస్ట్ ప్రారంభించిన వాళ్ళు మనకి తెలుసు. అలా దీంట్లో నా ఆర్తికి కీర్తి తొడగాలి, నా ఆశలకు పాశముండాలి, నా పోరాటాలకు పొద్దు చూయించాలి, చూడసక్కని చందమామలు సూర్యు మీద హోరువోలే నా లోకానికి శోకాంతం పాడే పచ్చటి కోయిలమ్ములు జాతరగా జరగాలి, రాత్రి మంగళం పెంకల పేలాలుగా నా ఆశలు కోలాటమాడాలి. చూడండి, ఒక అద్భుతమైన ఇమేజ్ చూపించింది. పెంక రాత్రి ఆ నిప్పుల మీద పెనం పెడితే ఆ పెనం మీద జొన్నెత్తులు అలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. అది ఒక ఇమేజ్. అది మాదిగా దళిత స్త్రీ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నా రాత్రి మంగళం పెంకల పేలాలుగా నా ఆశలు కోలాటమాడాలి, చీకటి చుక్కలు జాబిలి మొక్కలు నాటాలి. రూపకాలు కూడా అద్భుతంగా ఆడుతుంది. జాబిలి మొక్కలు నాటాలి. నేను కోటి ఉద్యమాల కాననే కాదురా, కోటి కలల కోనను కూడా వీర స్వర్గాల విజయాలు వీర స్వరాలుగా పొడిచే పొద్దొస్తుంది బిడ్డ అని తెలంగాణని అనేక మాటలతో చెప్పి ఒక్క మాట అంటుంది, పోరు పొద్దు అంటుంది. బహుశా ఎవరు అల్లా మనకు తెలుసు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, రకరకాల తెలంగాణని అనేక నామవాచకాలతో సూత్రీకరించిన సందర్భాలు మనకున్నాయి. కానీ పోరు పొద్దు తెలంగాణ అనేది చాలా గొప్ప మాట. అలా దీంట్లో చాలా అద్భుతమైనటువంటి కవితలు కూడా ఉన్నాయి. భాష గురించి చెప్పి నా ఉపన్యాసం ముగిస్తాను. దీంట్లో మనకి ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అనే ఒక సార్వజనీన సూక్తులు వచ్చాయి. భారతదేశంలో మహిళలంతా ఒక్కటే, భారతదేశంలో మహిళలు ఒక్కటి కాదు, కార్మికులు ఒక్కటి కాదు. అంబేద్కర్ దగ్గర నుంచి అదే మాట రూఢి అవుతుంది సుభద్రక్క దాకా. కాబట్టి ఇవాళ ఆడవాళ్ళలో అణగారిన వర్గాలు, అంటరాని స్త్రీల సమస్యలు వేరు, ఏసీ గదుల్లో ఉండేటువంటి అప్పర్ మిడిల్ క్లాస్ స్త్రీల సమస్యలు వేరు అనేది మనకు స్త్రీవాదం దగ్గర నుంచి చర్చ జరుగుతుంది. జ్వాలాముఖి కానీ ఎస్పీ కానీ ఆ చర్చ అంతా మనకు తెలుసు. దాన్ని అక్క అద్భుతంగా చాలా సమర్థవంతమైన వాదనతో ప్రతి పోయంకు కూడా ఒక హైకోర్టులో ఒక లాయర్ తన వాదాన్ని అద్భుతమైన వ్యూహాత్మకంగా వాదన పడిమతో వినిపించినట్టుగా కవిత్వంలో కళాత్మకంగా మాదిగా ఈస్థెటిక్స్తో అక్క వినిపిస్తుంది. అది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. అలాగే దీంట్లో 2 కవితలు మన కృపాకర్ అన్న మనందరికీ తెలుసు. ఒంగోలు ఓరుగల్లు 2 కౌగులించుకుంటే, కళాత్మకంగా కౌగులించుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ దాంపత్యం అలాగుంటుంది. గుండ్లకమ్మ మూసి కౌగులించుకుంటే, కరచాలనం చేసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ దాంపత్యం అలా ఉంటుంది. అద్భుతమైన కవితలు 2. దండోరా జెండా అంటే కవిత్వం ఎలా ఉండాలి. ఇవాళ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వస్తుగతమైన స్పృహ చాలా అవసరం. ఉద్యమంలో ఎప్పుడు వస్తుగత స్పృహ ముందుకు వస్తుంది, తర్వాత ఆ ఉద్యమావేశం తర్వాత మళ్ళీ కళాతత్వ స్పృహ ముందుకు వస్తుంది. కాబట్టి వస్తుగత చైతన్యం ఎంత అవసరమో కళాతత్వ చైతన్యం కూడా, ఇవి 2 కూడా చాలా అవసరం. వస్తువు రూపాలు. అక్క ఓరుగల్లు ఒంగోలుకు పోయి తోలకొచ్చుకున్న వేలుముడి వెన్నెల. చూడండి, ఎక్కడ భర్త, ఎక్కడ పదజాలం ఉండదు. ఒంగోలు ఓరుగల్లుకు పోయి తోలుకొచ్చుకున్న వేలుముడి, ఓరుగల్లు ఒంగోలుకు పోయి తోలుకొచ్చుకున్న వేలుముడి వెన్నెల. ఆ సూపు రూపుల సెలెమల కోసం నా కండ్ల ఎన్ని ఎడారులను ఆలింగనం చేసుకోవాల్సి వచ్చిందో. కండ్ల ఎడారులు అన్ని ఆలింగనం చేసుకున్నాను. చూడండి, చీకటి సుట్టిన నా గుండె గుడిసెలకి ఉరికొచ్చిన అరికిళ్ళ దండం. చూడండి, అది మాదిగ ఈస్థెటిక్స్ను ముందుకు అంటే ఉపమానాలన్నీ మారిపోయినాయి. మండే మాదిగ డప్పులా ఉదయిస్తున్న సూర్యుడు అంటే ప్రబంధాల్లో అష్టాదశ వర్ణంలో సూర్యుడికి 1000 పోలికలు ఉన్నాయి. ఒక్క మాటతో తీసేశాడు శివసాగర్. డప్పులాగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉపమానాన్ని ఉపమేయం చేశాడు.
ఇక్కడ అరికెళ్ళు చీకటి సుట్టిన నా గుండె గుడిసెలకి ఉరికొచ్చిన అరికెళ్ళ దండం భాష. ఈ భాష నాకు అర్థం కాదండి, ఇది నిఘంటువు లేదంటే చూసుకోవాలి, నువ్వు చూసుకోవాల్సిందే. 95లో కేకే రంగనాథాచార్య గారు మా గురుగారు 2 సార్లు నేను అర్థాలు అడిగితే పోరా నిఘంటువు చూసుకోరా అన్నాడు. ఆయన ఒకసారి నన్ను రహస్యంగా పిలిచాడు. శివసాగర్ కవిత వచ్చింది. మండే మాదిగ డప్పులా ఉదయిస్తున్న సూర్యుడిపై చిర్రా చిటికన పుల్లా తీసుకొని తొలకరి పాటకు దొరివేస్తున్నాను, ఉరికిళ్ళు తిని మండే మాదిగ డప్పులా అన్నాడు. ఉరికిళ్ళు. ఆయన పాపం వైష్ణవ బ్రాహ్మణుడు, ప్రగతిశీల పరిశోధకుడు, ఆచార్యుడు అయినప్పటికీ కూడా ఊరికిళ్ళు తెలియదు. నన్ను అడిగాడు, అరే ఊరికి చూసుకో, మరే చూసుకో నిఘంటువు ఏంది. అలాంటి పదాలు అంటే నిఘంటువులు కూడా దోషులు బట్టే సజీవ భాష దీంట్లో ఉంది. భాష అంటే మాది, భాషను నా యాసతో కడిగి కొత్త అక్షరమాలను తయారు చేస్తానన్నాడు మద్దూరి నగేష్ బాబు. అలా యాసని అద్భుతమైన భాషగా చేసింది. చీకటి సుట్టిన నా గుండె గుడిసెలకి ఉరికొచ్చిన అరికిళ్ళ దండం, నా మనసంతా నల్లతామెర్లు అల్లుకున్న చెరువు దునికిన అలుగు. చూడండి, నల్లతామెర్లు అల్లుకున్న చెరువు దునికిన అలుగు, నా దిగులు పొగల మంగళం పెంకల పూయించిన పేలాల మెరుపు, మా అవ్వ చేసిన తెల్లజొన్న రొట్టెలో నవ్వు ఎలా ఉంటుంది? అవ్వ చేసిన తెల్లజొన్న రొట్టెలో నవ్వు ఉంటుంది. ఉపమానం అంతా కూడా ఇంట్లో నుంచి వస్తుంది. ఉపమానాలు పుస్తకాల్లో నిఘంటువుల్లోంచి వ్యుత్పత్తిలోంచి ఉపమానాలు వస్తే ఇట్లా మనకు ప్రాచీన సాహిత్యం ఉన్నట్టుగా ఉంటుంది కొన్ని అంశాలు. కాబట్టి నా దిగులు పొగల మంగళం పెంకల పూయించిన పేలాల మెరుపు, మా అవ్వ చేసిన తెల్లజొన్న రొట్టెలో నవ్వి, నా కలలకు పిండి ఆరబోసిన సందమామై, నా సాహిత్య సామాజిక మక్కజొన్న సేనుకు. చూడండి, మక్కజొన్న సేను అక్క మాత్రమే అనగలదు, మక్కజొన్న సినారేర్ మాత్రమే మొక్కజొన్న సేను రాయగలడు. అలా ఉడుకుతున్న సీయల గుమగుమ ఉద్యమ తొవ్వల కలిసిన తొలకరి సినుకు, ఉడుకుతున్న సీయల గుమగుమ ఉద్యమ తొవ్వల కలిసిన తొలకరి సినుకు, సొదల పదాలను మెదకట్టల్లా మోతుబరి, అక్షరాలను యాసువుగా ఆకాశంలో ఆడించి కైతమ్మ ఒడి నింపిన వేలు తెగిన విలుకాడు, కైతమ్మ ఒడి నింపిన వేలు తెగిన విలుకాడు, రెక్కలు ముక్కలైన బాల్యం బతుకు తెరువును బండలు చేసుకొని ఎర్రంచులో ఎగిరి నీలమైన దండోరా జెండాకు జేజేలు. ఎక్కడ భర్త గురించి మాట్లాడుతున్నట్టు ఉండదు, అన్వయ బాహుళ్యత ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కొక్క పాఠకుడికి ఒక కవిత ఒక్కొక్క రకంగా స్ఫురిస్తే అది క్లాసిక్, అది సార్వకాలీనత. అలా దీంట్లో చాలా కవితలు దీంట్లో ఉన్నాయి. శివసాగర్ గురించి రాస్తూ శివసాగర్ ఈ ఎర్రదారికి మా చెమటే కదా దళిత బహుజనుల నెత్తురే ఈ ఎర్రదారికి వేసింది అని వామపక్ష ఉద్యమాన్ని కూడా, మార్క్సిజానికి కూడా మనువాదం ఉందని కూడా దీంట్లో ఉంది. మార్క్సిజానికి కూడా పరిమితులు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కాబట్టి దేన్ని మినహాయించలేదు. అంబేద్కర్ అడుగులు తాకని కొన్ని ఉన్నాయి. డక్కలి, చిందు, బేగరి వాళ్ళ అక్కలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అంబేద్కర్ అడుగులు పోవాలి. అదే సామాజిక న్యాయం. తన దగ్గర ఆగిపోవాలి, మాదిగ దగ్గర ఆగిపోవాలి. మాదిగల కంటే కింద కులాలు ఉన్నాయి, డక్కలి, చిందు, బేగరి, మ్యాట్నీసు, వాళ్ళ కులాల వరకు కూడా అంబేద్కర్ అడుగులు 59 మందికే అడుగులు చేరాలనే ఒక అద్భుతమైన సామాజిక న్యాయ తాత్విక దృష్టి అక్క కవితల్లో మనకి చాలా కనబడుతుంది. మిన్ను మెట్టులు మన్ను పొరలు. చూడండి, ప్రతీకలన్నీ కూడా మిన్ను ఆకాశం అన్నది ఎక్కడ, మిన్ను మెట్టులు, అగ్రవర్ణ స్త్రీలు మిన్ను మెట్టులు, ప్రతీక అద్భుతంగా ఉంది, ఔచిత్యంగా ఉంది. మన్ను పొరలు, వీళ్ళందరూ అడుగున ఉంటారు, మట్టి పొరలు వీళ్ళు. మిన్ను మెట్టులు వీళ్ళు. పట్టు పీతాంబరాలు చుట్టిన బంగళాల బతుకు, మసంటని మాడ్రన్ ఇండెక్స్ ఓవెన్ వంటలు, నౌకర్లు చాకర్లు, ఇంట్లో కారులో కాలు, నీలిమేఘాల్లో సాగిపోయే మెరుపు తీగలు, సాపసింపులు, సమాజానికి సాకిబండ రేవులు, మసిబంత పేగులు, మాసిన తల్కాయలు, పొయ్యి మీదకి లేదు పొయ్యి కిందకి లేదు బాయిల పడ్డ బతుకులు. పొయ్యి మీదకి లేదు, పొయ్యి కిందకు కూడా లేదు. ఆ దుర్భరమైన ఆ మాదిగ దళిత పేదరికాన్ని చాలా ఆర్ద్రంగా చెప్పింది. అంటే ఎంత ఎమోషనల్గా శత్రువు మీద మాట్లాడుతుందో అంతే ఆర్ద్రంగా. ఒక్కొక్కసారి అగ్గికొండలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి మంచు పర్వతంలాగా ఉంటుంది. ఆ ద్రవీభవనత
కవిత్రికి కానీ కవికి కానీ ఆ ద్రవీభవన చిత్తమే మూలం దేనికైనా సరే. అలా దీంట్లో ఇద్దరి యొక్క ఎండ పొద్దెరగని ఏసీలు, నడెండల రూపుగొన్న గోసీలు. ఒకవైపు ఏమో ఎండ పొద్దెరగని ఏసీలు, నడెండల దూపగొన్న గోసీలు. ఇంకొక వైపు ఎండలో ఎండి నాట్లేస్తూనే ఉండాలి, మంచినీళ్ళు పోసే నాదుడు ఉండడు. మా అమ్మను నాట్లేసినప్పుడు నేను చూశాను, మంచినీళ్ళు పోసేవాళ్ళు ఉండడు. ఊయల మంచం దిగని కోయిలలు, మానని గాయాల మన్నుబువ్వలు. కొన్ని కోయిలలు ఉంటాయి, కోయిలలు కూడా చూడండి. ఊయల మంచం దిగని కోయిలలు, మానని గాయాల మన్నుబువ్వలు. ఆకాశం అంతస్తులోకి ఎగిరిన చందమామలు, అవకాశాల్లో ఇంద్రధనస్సులు. నేల మీన్నే జానుడు జాగలేక మా సగాలేడ కాటుపడ్డాయో. ఆకాశంలో సగం, అవకాశాల్లో అసలు మా సగాలు ఎక్కడ కాటుపడ్డ జాడు కూడా లేదు, మాటలకే పరిమితం అవుతున్నా అనే దృష్టి. మీరు రచ్చ చేసిన మీ పితృస్వామ్యం, మా చెమట కన్నీళ్లు నెత్తురు పునాది రాసుల మేన మిమ్ముల మిద్దె మీద నుంచి ముద్దారగా విద్య నేర్పి అని దీంట్లో అక్క వచ్చాడా మా జీలకర్ర. ఇలా అద్భుతమైనటువంటి, ముఖ్యంగా ఒక్క మాట నేను చెప్తాను. భాష పాల్కురికి సోమనాథుడి దగ్గర నుంచి తెలంగాణ మట్టిని ఆశ్రయించిన భాష దీంట్లో ఉంటుంది. 1936లో రాఘవ పాండవ్యానికి ముందు మాట రాస్తూ పింగళి లక్ష్మీకాంతం ఒక గొప్ప మాట అన్నాడు. పరాక్సీమాంధ్రులు, పశ్చిమాంధ్రులు. పశ్చిమాంధ్రులు అంటే తెలంగాణ, పరాక్సీమాంధ్రులు అంటే ఆంధ్ర. ఈ ప్రాక్సీమాంధ్రుల మీద మార్గ పద్ధతి, బ్రిటిష్ పద్ధతి, బెంగాల్ ప్రభావము ఇవి ఉంటాయి. కానీ పశ్చిమాంధ్రుల మీద వాళ్ళ నేల, ఆ నేల కోసం పోరాటాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రకృతి, తాతల నాటి తల్లి భాషే వారికి చాలు అని చెప్పాడు. ఆ తాతల నాటి తల్లి భాషతో కవిత్వం రాసిన అక్కకు మరొకసారి జయజయులు, జయభీములు తెలియజేస్తూ, నేను ఎమోషనల్గా మాట్లాడుతుంది నా తప్పు. నేను బాగా మాట్లాడని పొరపాటున మీకు అనిపిస్తే అది మా అక్క యొక్క కవిత్వ ఔన్నత్యంగా గుర్తించండి. థ్యాంక్ యూ.